हमारे जमीन को तैयार करने के लिए गीत है। అలా మన యొక్క పొలము లాంటి హృదయము తయారు చేసుకోవటం చాలా అవసరమైనది. हमारे हृदय एक जमीन की तरह है, మన హృదయం ఒక పొలము లాంటిది. इसको तैयार करना है దాన్ని మనం సిద్ధపరచుకోవాలి. गीतों के द्वारा, పాటల ద్వారాను, स्तुति के द्वारा, దేవుని స్తుతించటం ద్వారాను, अनेक बातों की है, सावधान की बातों की। ఆత్మీయపరమైన హెచ్చరికల ద్వారా కూడా. आइए आज सिस्टर के द्वारा हम आज नीति वचन के बारे में सुनेंगे। రండి మన దినాన సామెతల గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. మనం 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాము. 8वीं अध्याय को हम ध्यान करते आ रहे हैं। అయితే ఇక్కడ జ్ఞానమే మనతో మాట్లాడుతున్నదన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ज्ञान हमसे बात करता है, इस बात को याद करना है। మరి జ్ఞానం ఎంతగానో ఘోషిస్తుందని కూడా చాలా వారాలుగా వింటూ ఉన్నాం ఈ మాటను మనం. ज्ञान बहुत पुकारता है, बहुत ही दिनों से इस बात को हम सुनते आ रहे हैं। ఈ జ్ఞానం ఈ దినాల్లో చాలా విరివిగా అన్ని చోట్ల నుండి కూడా మనకి వినిపిస్తుందని కూడా విన్నాం. इस बार इस समय ये ज्ञान चारों तरफ से हमको सुनाई देता है। అయితే అసలు జ్ఞానం అంటే ఏంటో కూడా తెలుసుకోమని కూడా విన్నాం. ज्ञान का मतलब क्या है वो भी जानना बहुत जरूरी है। ఎవరికైనా గుర్తుందా జ్ఞానం అంటే ఏంటో? क्या किसी को याद है ज्ञान का मतलब क्या है? నేను ఇంత ముందు మాట్లాడినప్పుడు కూడా మరి మీరు జ్ఞానం అంటే ఏమని అర్థం చేసుకున్నారు, మరి గ్రూప్ లో చిన్న 2 లైన్లన్న మాటలు పెట్టండి అని చెప్పాను. मैंने ये कहा था जब ज्ञान की बात आप सुनते हैं तो ग्रुप में कम से कम 2 लाइन ज्ञान के बारे में रखो करके मैंने कहा था। జ్ఞానం అంటే ఏమిటి అన్నది. ज्ञान का मतलब क्या है? అది ఏదో విన్నదాన్ని బట్టే కాకుండా చదివితే కూడా మీకు చాలా అర్థం అవుతుంది. ये बात तो सुनने से भी नहीं है और पढ़ने से भी हमको समझ में आता है। ఇది 8వ అధ్యాయం కూడా మాటి మాటికి చదవండి అని కూడా చెప్పడం జరిగింది. 8वीं अध्याय को बार बार पढ़ो करके मैंने कहा। జ్ఞానం అంటే ఏంటో ఇక్కడ రాయబడి ఉంది. ज्ञान का मतलब क्या है यहाँ लिखा है। జ్ఞానముకు నాకు ఏమి ఇష్టమో అది రాయబడి ఉంది. ज्ञान को क्या पसंद है वो भी लिखा है। జ్ఞానము దేనిని అసహించుకుంటుందో అది కూడా రాయబడి ఉంది. ज्ञान किसको घृणा करता है वो भी लिखा है। మరి దాన్ని బట్టి కూడా చాలా స్పష్టంగా జ్ఞానం అంటే ఏంటో అర్థమై ఉండాలి. ज्ञान का मतलब बहुत स्पष्ट रूप में हमको समझ में आया होगा। అందుకే నన్ను కొనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు అని ఇక్కడ 8వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది. 8वीं अध्याय 35 अगर वचन को अगर हम पढ़ेगा तो क्योंकि जो मुझे पाता है वो जीवन को पाता है యెహోవా కటాక్షము వానికి కలుగును. और यहोवा उससे प्रसन्न होता है। లోకంలో జ్ఞానం కనుగొన్న వానికి లోకపరమైన మరి వాళ్ళకి సర్టిఫికెట్లు లేక లోకపరమైన సన్మానాలు దొరుకుతాయి. तो संसार का ज्ञान को अगर प्राप्त करने से अच्छे अच्छे सर्टिफिकेट रिवार्ड भी मिलेंगे और बहुत सम्मान भी मिलेगा। కానీ ఇక్కడ బైబిల్ ఘోషిస్తున్న జ్ఞానము గురించి మనం సరిగా తెలుసుకుంటే अगर बाइबल क्या कहता है वो ज्ञान को अगर हम सुनेगा तो మనకి జీవము దొరుకుతుందంట. हमको जीवन मिलता है। మనందరం కూడా జీవంలో ప్రవేశించాలని వచ్చాం. हम सब जीवन में प्रवेश करने के लिए ही आया है, అవును కదా? है ना? జీవమునకు చేరుకున్న వాడు ఎక్కడ చేరుకుంటాడు? जो जीवन को पाते हैं नहीं। वो कहाँ जाएंगे? जो जीवन को जो पहचान लिया, జీవములో ప్రవేశింపని వాడు ఎక్కడికి వెళ్తాడు? जो जीवन को नहीं पाता वो कहाँ जाता है? నరకానికి వెళ్తాడు. नरक में जाएंगे। అది 2వ మరణము అన్నాం. वो दूसरा मृत्यु है। అయితే జీవం అంటే శాశ్వత కాలము ఆనందముతో దేవుని సన్నిధిలో గడపటమే. अगर जीवन का मतलब है हमेशा के लिए परमेश्वर के सम्मुख बिताना है। అయితే శాశ్వతమైన ఆనందాన్ని మనం కోరుకుంటున్నామా లేక శాశ్వతమైన ఆ యొక్క బాధను లేక నరకయాతను కోరుకుంటున్నామా? हमेशा के लिए जीवन को चाहते हैं या हमेशा के लिए नरक में जीना चाहते हैं? ఎవరైనా నరకాన్ని కోరుకునే వారు ఉంటే చేతులు ఎత్తండి. अगर कोई भी नरक को चाहता है तो हाथ उठाइए। ఎవరు లేరు కదా? नहीं, कोई नरक में नहीं जाना चाहते हैं, అవును కదా? है ना? అయితే ఆ లక్ష్యాన్ని మనం గురిగా పెట్టుకోవాలా. हम उसी के निशाने पर हम आगे बढ़ना है, ఆ లక్ష్యాన్ని గురిగా పెట్టుకోవాలా. उसी को हम पहचान में आगे बढ़ना है। ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికి ఉండగా इस संसार में अगर हम जब जीवित रहते हैं
జ్ఞానము కలిగి నడుచుకుంటేనే మనం పరలోక రాజ్యానికి ఆ జీవానికి చేరుకోగలుగుతాం. ज्ञान के द्वारा चलने से ही उस जीवन तक हम पहुंचाएंगे। జ్ఞానం అంటే ज्ञान का मतलब ఎవరి దగ్గర వాళ్ళకి తగినట్టుగా మాట్లాడటం, जहाँ जो बोलना है वहां उनकी मर्जी से बात करना, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండటం, जहाँ कैसे रहना वैसा रहना। మరి ఈ లోకపరమైన ప్రతి విధమైన వాటిలో ప్రావీణ్యత సంపాదించటం, इस संसार में हर एक में जो परमेश्वर की इच्छा नहीं है उसमें हम बहुत ही हासिल करना, ఇది కాదు జ్ఞానం అనేది. ये नहीं है ज्ञान का मतलब। అది ఈ లోకములో నీకు కుయుక్తితో కూడిన జ్ఞానం అది. इस संसार में वो ज्ञान है बहुत चतुर से कुयुक्ति से वो होता है। కానీ మనం బైబిల్ ద్వారా నేర్చుకుంటున్న జ్ఞానము, हम बाइबल के द्वारा जो ज्ञान को सीखते हैं ఆ జ్ఞానము జీవాన్ని కలుగు చేసే జ్ఞానం. वो ज्ञान हमको जीवन मिलता है। అయితే ఆ జ్ఞానము ఏమని చెప్తుందో అది మనం వింటూ వచ్చాం. वो ज्ञान क्या कहता है हम सुनते आ रहे। చెప్పి నన్ను కనుగొంటే మీరు జీవాన్ని కనుగొంటారు అంటుంది. बताया अगर ज्ञान को पाएगा तो जीवन को पाता है। అలాగే నన్ను కనుగొనాలి అంటే మీరు వెండిని బంగారాన్ని వెతికిన దానికంటే కూడా ఇంకా ఆశతో వెతకాలి అని చెప్తుంది. अगर ज्ञान को पाने के लिए चांदी सोना जो जितने हम आशा से ढूंढते हैं उससे अधिक ढूंढना पड़ेगा। అందుకే నన్ను జాగ్రత్తగా వెతకాలి అని చెప్తుంది జ్ఞానం. मुझे आप लोग ढूंढो मैं मिलूंगा। అలాగే నన్ను ప్రేమించాలి అని కూడా చెప్తుంది జ్ఞానం. ज्ञान कहता है मुझे प्यार करो। అయితే జ్ఞానం యొక్క లక్షణాలు మనకు తెలుసున్నాయి. ज्ञान का लक्षण हमको पता है। అయితే తెలిసిన దాన్ని మనం ప్రేమించాలి. जो जानता है हम उसको प्यार करना है। జ్ఞాన లక్షణం ఏంటి? ज्ञान का लक्षण क्या है? జ్ఞానం ఏమంటుందో ఒకసారి మరి ఈ రోజు ఈ 8వ అధ్యాయాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. इस 8वीं अध्याय को हम खत्म करने के लिए सोचता है। అందుకు ఒకసారి మీకు దీన్ని మరలా జ్ఞాపకం చేయడానికి కూడా ఇష్టపడుతున్నాను. दोबारा मैं आपको याद दिलाना चाहता हूँ इस 8वीं अध्याय, ఎందుకంటే ఇది జీవానికి మన జీవమునకు చేర్చేది ఈ జ్ఞానము. क्योंकि ये ज्ञान हमको जीवन के मार्ग में ले जाता है। కాబట్టి చూడండి ఇక్కడ ఏం చెప్పి సెలవిస్తుందో జ్ఞానము. यहाँ क्या कहता है ज्ञान? देखो 6వ వచనం నుండి చూస్తే छठवीं अध्याय तो वचन से सुनेगा तो శ్రేష్టమైన సంగతులు జ్ఞానం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. देखो मैं उत्तम बातें कहूंगी నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడుతుందట. जब मुख खोलूंगी तब उससे सीधी बातें निकलेंगी। ఇక్కడ తన పెదవులు యథార్థమైన మాటలు అంటే యథార్థత మనలో ఉంటమే మనం జ్ఞానాన్ని కనుగొన్నట్టు. सच्चाई खराई अगर हमारे अंदर है तो वही हमारे अंदर जो ज्ञान है। మనలో నీతి ఉంటే జ్ఞానం ఉన్నట్టే. हमारे अंदर धार्मिकता है तो ज्ञान है। అంటే నీతిమంతులే కదా జీవంలో ప్రవేశించేది. धार्मिकता के लोग है ना जीवन में प्रवेश करेंगे। యథార్థవంతులే కదా జీవంలో ఉండేది. सच्चाई लोग है वो जीवन में रहेंगे। ఎవరిలో కుటిలత ఉంటుందో, जिसके अंदर बुरे विचार है, దుష్టత్వం ఉంటుందో, दुष्टता है, మూర్ఖత ఉంటుందో मूर्खता है, వాళ్ళు ప్రవేశించరు. वो लोग प्रवेश नहीं करेंगे। ఈ కొంచెం అర్థమైతే చాలు మనకి. ये छोटी सी बात समझने से बहुत कुछ मिलता है हमको। ఈ కొంచెం మనకు అర్థమైతే గనుక మనం ఖచ్చితంగా జీవంలో ప్రవేశిస్తాం. ये छोटी सी बात अगर पहचानेगा तो हम जीवन में प्रवेश करेंगे। మనం దీన్ని కనుగొనలేకపోయామనుకో, अगर इसको पहचान नहीं पाएंगे, జ్ఞానం అంటే యథార్థతని, ప్రేమని, నీతిని, సత్యమని తెలుసుకోలేకపోయామనుకో, ज्ञान का मतलब है सच्चाई, धार्मिकता और खराई अगर हम नहीं पहचानेगा तो, ప్రేమని తెలుసుకోలేకపోయామనుకో, अगर ज्ञान प्रेम करके हम नहीं जानेगा तो, పరిశుద్ధత అని తెలుసుకోకపోతే, पवित्रता करके नहीं जानेगा तो 36వ వచనంలో అంటున్నాడు 36 वचन में कहता है, आखिरी वचन 8:36 में कहता है, కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును. जो मेरा अपराध करता है वो अपने ही पर उपद्रव करता है। అంటే ఎవరైతే ఈ అర్థం చేసుకోలేదో, పరిశుద్ధతగా ఉండాలి అనే మాటను అర్థం చేసుకోలేదో, जो जिसको समझ में नहीं आया मैं पवित्रता में रहना चाहता हूँ, దాన్ని పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయలేదు, मैं परिशुद्धता में रहूंगा करके यत्न नहीं किया, వాళ్ళు ఆ పరిశుద్ధత, ఆ జీవమును కనుగొనని వారు, उस जीवन को उन्होंने नहीं पहचाना। అలాంటి వారు ఏమవుతారట?
ऐसे लोग क्या हो जाएंगे? తమకే హాని చేసుకునేవారట. अपने आप को ही हानि पहुंचाएंगे। ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం జీవంలో ప్రవేశించాలి अब అని. प्रभु के सम्मुख में हमारे जीवन में प्रवेश करने के लिए అందుకని లోకంలో ఉన్న అన్ని కూడా విడిచిపెట్టుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. संसार में जो कुछ है प्रभु को मर्जी नहीं है, वो छोड़ के हम प्रभु में आ रहे हैं। అయితే మనలో కూడా నివసించాల్సిన కొన్ని పరిశుద్ధమైన లక్షణాలు కూడా కలిగి ఉండాలి. हमारा अंदर जीवन होने वाले पवित्र लक्षण भी होना बहुत जरूरी है। వాటిని కనుగొని వాటిని నిలబెట్టుకుంటూ జాగ్రత్తగా కనుక మనం దేవుని నడిస్తే, अगर उसको पहचान करके उसी में चलने के लिए हमारा अंदर रखते हुए करेगा तो మనం దేవుని రాజ్యానికి ప్రవేశించగలుగుతాం. प्रभु के राज्य में प्रवेश करेंगे। అందుకే అంటున్నాడు, అంటే పరిశుద్ధత ఉంటే గనుక పరలోకంలో చేరుకుంటావు. अगर हमारे अंदर पवित्रता है तो स्वर्ग में पहुंचेंगे। పరిశుద్ధతను కనుగొనలేదు, లేక పరిశుద్ధతను నిలబెట్టుకోలేకపోయావంటే నువ్వు హాని చేసుకున్నట్లే. अगर पवित्रता नहीं है, पवित्रता को खो गया तो अपने आप को हानि पहुंचाएंगे। అలాంటి వారు ఏమవుతారు? ऐसे लोग क्या हो जाएंगे? వాళ్ళు ఎలా ఉంటారంటే, वो कैसे रहेंगे? యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, यशायाह का पुस्तक 3रा अध्याय 9వ వచనంలో చూస్తే 9वीं वचन में देखेगा तो వాళ్ళు తమకు తామే హాని చేసుకున్న వారిగా ఉంటారట. वो अपने आप को ही हानि पहुंचाने वाले हैं। తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ అంటున్నాడు. यहाँ कहता है, కింద రాయబడి ఉంది, नीचे लिखा है, नीचे है क्योंकि उन्होंने अपने हानि आप ही की है। మనము జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకోనలేకపోతే, हम बहुत ही आत्मिक रीति से पवित्रता को नहीं बचाएंगे तो మనకి మనమే కీడు చేసుకునేవారం. हम अपने आप को भी हानि पहुंचाएंगे। ఇప్పుడు దేవుని వాక్యం కూడా న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాలని చెప్తుంది, చూశారు. एक दिन न्याय के सिंहासन में खड़े होने करके वचन सामने खड़े होने के लिए वचन कहता है। ఎవరు దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడేది? कौन परमेश्वर के न्याय के सिंहासन के सामने खड़े हो जाएंगे? యేసుక్రీస్తుని ఎరగని వారా, यीशु मसीह को ना जानते हैं वो लोग है, లేక బాప్తీసం తీసుకొని వారా? चाहे बपतिस्मा नहीं लिया वो लोग है। ఎవరు నిలబడతారు న్యాయపీఠం ఎదుట? कौन सिंहासन के सामने खड़े हो जाएंगे? ఎవరైతే నీతో నిబంధన కలిగి నడుస్తాను అని నిర్ణయం తీసుకుని ఉన్నారో, जो परमेश्वर के साथ चलूंगा करके वाचा बांध लिया, బాప్తీసం తీసుకుని దేవుని క్రమంలో నడుస్తూ ఉన్నారు, बपतिस्मा लेके प्रभु के नियमों के अनुसार चल रहे, వారిలో పరిపూర్ణత అనేది గనక లేకపోతే, उनके अंदर परिपूर्णता नहीं होते तो అంటే కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కొన్ని ఇంకా చెడ్డ లక్షణాలు ఉంటే कुछ अच्छा लक्षण है, कुछ बुरा लक्षण है तो వారే న్యాయపీఠం ఎదుట నిలబడేది. वही लोग परमेश्वर के न्याय के सिंहासन के सामने खड़े हो जाएंगे। ఎవరైతే యేసుక్రీస్తు గురించి పూర్తిగా వ్యతిరేకులో తెలీదో వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. जो यीशु मसीह के बारे में बिल्कुल नहीं पता, तो उद्धार नहीं पाया, वो सब लोग नरक में जाएंगे। ఎవరైతే పరిపూర్ణమైన పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళు పరదేశంలో మరి అబ్రహాము రొమ్మును ఆనుకొని నేరుగా పరలోక రాజ్యానికి जो వెళ్ళిపోతారు. विश्वासी लोग परिपूर्ण रूप में पवित्रता है, जो अब्राहम की छाती में चिप करके वो प्रभु का राज्य में रहेंगे। ఎవరైతే కొంత అటు కొంత ఇటు ఉన్నారో जो लोग कुछ उधर कुछ इधर है, వారే న్యాయపీఠం ఎదుట నిలబడేది. वही लोग न्याय के सिंहासन के सामने खड़े हो जाएंगे। ఎందుకంటే ఎవరైతే నిర్ణయం తీసుకుని నిర్ణయం ప్రకారం నడవలేదో వాళ్ళనే ప్రశ్నిస్తాడు దేవుడు. जो प्रभु में निर्णय लिया, उस निर्णय के अनुसार नहीं चला, उसी से प्रश्न पूछेंगे परमेश्वर। పరిశుద్ధతగా జీవించడానికి ఇష్టపడ్డవాడివి కదా, अगर पवित्र जीवन जीने के लिए आपने प्रभु के सामने वादा किया है ना, నీతోనే గడుపుతానని నిర్ణయించుకున్నవాడవు కదా, आपके साथ ही मेरा जीवन बिताऊंगा करके आपने निर्णय लिया ना, నేను నా జీవితము నా సమస్తము నీ కోసమే అన్నవాడివి కదా, मैं मेरा सब कुछ आपका ही करके आपने निर्णय लिया ना। ఇప్పటి నుండి నేను పాపాన్ని విడిచిపెట్టుకుని ఇదిగో నీ నీతిలో నీ జ్ఞానంతో నడుస్తానని ఒప్పుకున్నవాడివి కదా, अब से पाप छोड़ करके आपके ज्ञान में आपके साथ चलूंगा करके आपने निर्णय लिया ना। ఎంత ఇబ్బందులైనా సమస్యలైనా ఇరుకులైన నిందలైన బాధలైనా ప్రభువా నిన్ను వీడక నడుస్తానని వాగ్దానం చేసినవాడివి కదా, दुख हो, परेशानी हो, निंदा बदनामी हो, आपके साथ ही चलूंगा करके निर्णय लिया ना। అయితే ఎందుకు ఇంకా నీలో నాకు వ్యతిరేకమైన పాపం పనిచేస్తుందని ప్రశ్నిస్తాడు. फिर भी आपके अंदर मेरा विरुद्ध पाप क्यों है? ఇక్కడ జ్ఞానముకి ఏమేమి అసహ్యం అని చెప్తుంది. हम ज्ञान को क्या क्या घृणा होता है?
మూర్ఖత, అసహ్యమని, मूर्खता, దుష్టత్వము, दुष्टता కుటిలత और दुर्मार्गता, అనగా यानी कि ఈ లోకములో మనకు పాపము అనిపించే ప్రతిది కూడా इस संसार में जो भी पाप है, ఆ పాప. ప్రతిదీ, हर एक అబద్ధాలాడినా, झूठ बोले, మోసం చేసినా, धोखा दे, మరి హేళన చేసినా, मजाक करे, నిందించినా, निंदा करे, దేవునిలో క్రమంగా నడవకపోయినా, प्रभु में नियम के अनुसार नहीं चले, లేక దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకపోయినా, प्रभु को जो देना चाहते वो नहीं दिया, బైబిల్ చదవకపోయినా, बाइबल नहीं पढ़ा, ప్రార్థన చేయకపోయినా, प्रार्थना नहीं किया, దేవుని మీద నిరీక్షణ ఉంచకపోయినా, प्रभु के ऊपर आशा नहीं रखा, సమస్యల్లో తొలగిపోయినా, समस्या आने के बाद प्रभु से हट गया, వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ ఇస్తాడు దేవుడు. ये सबको एक प्रश्न पूछेगा एक दिन. వీళ్ళందరి న్యాయపీఠం ఎదుట నిలబడేది. ये सब लोग प्रभु के न्याय के सिंहासन सामने खड़े हो जाएंगे. కాబట్టి इसलिए నన్ను శ్రద్ధతో జాగ్రత్తగా వెతకండి అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? प्रभु कहता है मुझे ध्यान से ढूंढो. అంటే మన విశ్వాస జీవితంలో ఎక్కడ కూడా దేవునికి విరుద్ధమైనది ఒక్కటి కూడా కనపడకుండా జాగ్రత్త పడాలి. हमारा विश्वास में जीवन में कहीं भी परमेश्वर का विरुद्ध बातें नहीं दिखना चाहिए. దేవునితో నడవాలి అన్నప్పుడు దేవునితో నడవాలి అంతే. परमेश्वर का तो चलना करके निर्णय लिया तो कितना भी कुछ भी हो चलो. ఇక్కడ చూడండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32వ వచనంలో यहाँ ఏమంటున్నాడు? देखो नीति वचन 8वीं अध्याय 32 वचन में क्या लिखा है? కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించు వారు ధన్యులు అన్నాడు. इसलिए अब हे मेरे पुत्रों मेरी सुनो, क्या ही धन्य है वे जो मेरे मार्ग को पकड़े रहते हैं. ఎవరి మాట అంటుంది? किसकी बात है? జ్ఞానము మాట్లాడుతుంది. ज्ञान बात कर रहे. నా మాటలు, నా మార్గములు, నా మాటలు మీరు అంగీకరించండి ధన్యులు. मेरे मार्ग, मेरे बातों को, मेरे मार्ग को तू सुन लो, तू धन्य है. అయితే మరి మనం ఆది కాండంలో చూస్తాము, उत्पत्ति में देखते हैं हम, 12వ అధ్యాయంలో उत्पत्ति 12 में देखते हैं. ఆయన మార్గాలను అనుసరించడం అనేది ఎంత మరి త్యాగముతో కూడిందో మనకు అర్థం కావాలా. उत्पत्ति 12 निकालेगा तो उनकी ज्ञान में उनकी मार्ग में चलना कितना उत्तम बात है या कठिन है. ఇక్కడ చూస్తే 12వ అధ్యాయంలో 12 अध्याय उत्पत्ति में देखेगा तो అబ్రహాంతో దేవుడు ఏం మాట్లాడాడు? अब्राहम के द्वारा परमेश्वर क्या बातचीत किया? నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రదించి నీ నామను గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. నిన్ను ఆశ్రదించు వారిని ఆశ్రదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశం నీ యందు ఆశ్రదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. यहोवा ने अब्राहम से कहा, अपने देश, अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा जो मैं तुझे दिखाऊंगा, और मैं तुझसे एक बड़ी जाति बनाऊंगा और तुझे आशीष दूंगा और तेरा नाम महान करूंगा और तू आशीष का मूल होगा. जो तुझे आशीर्वाद दे उन्हीं में आशीष दूंगा, और जो मुझे कोसे उसे मैं शाप दूंगा, और भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएगा. చౌथा में भी पहला लाइन पढ़े. अगर चौथा దానిలోనే అదే चौथा వచనం. वचन में पहला लाइन, यहोवा के इस वचन के अनुसार अब्राहम चला. बस దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము చేశాడట. अब्राहम जैसा परमेश्वर ने कहा वैसा ही किया. ఇక్కడ ఏమంటున్నాడు? నా మాటలు ఆలకించి నా యొక్క మార్గములను అనుసరించిన వారు ధన్యులు అంటున్నాడు. मेरे बातों को ध्यान से सुन करके मेरे मार्ग में चलने वाले लोग धन्य है. అయితే ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు. परमेश्वर अब्राहम से बात करता है, నీకు కలిగినంత విడిచిపెట్టుకో, నీ వారిని విడిచిపెట్టుకో, నేను చూపించే చోటుకెళ్ళు. जो कुछ तेरे पास है वो छोड़ दो, अपने कुटुंबी लोगों को छोड़ दो, अपने देश को छोड़ो, जहां मैं जाने के लिए बोलूंगा तू वहां जा. అక్కడ నిన్ను ఆశ్రదించి वहां तुमको आशीर्वाद करके గొప్ప చేస్తాను. वो ऊंचा करूंगा. నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశాలు ఆశ్రదించబడతాయి అన్నాడు. भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे. ఇది ఎలా చెప్పండి? ये कैसे है बताइए? ఉన్నదంతా వదిలిపెట్టుకుని అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా అక్కడ పోతే ఆశ్రదించబడతామని గ్యారెంటీ ఏంటి? जहां जो कुछ है वहां छोड़ के वहां कुछ है ही नहीं, तो वहां जाएगा तो
कैसे आशीर्वाद पाएंगे? మనమైతే ఎంత దూరం ఆలోచన చేస్తామా లేదా? हम इतना दूर हम सोचते नहीं सोचते। అదిగో కొద్దిగా నూనె ఉంది కాబట్టి ఆ దైవజనుడు ఆశీర్వదిస్తే ఆ నూనె చాలా గొప్ప నూనెగా అయింది, చాలా నూనె అయింది. ये घर में छोटा सा तेल है, अगर परमेश्वर का दास आशीष करे तो वो तेल बहुत हो गया। మరి అట్లాగా 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే చాలా ఎక్కువైపోయినాయి. 5 रोटियां 2 मछली को आशीर्वाद करे तो बहुत कुछ हो गया। ఇది బాగుంది గాని ये अच्छा लगता है। అంత వదిలిపెట్టుకొని सब कुछ छोड़ के నేను వెళ్ళే చోటుకి, నేను చెప్పిన చోటుకి వెళ్ళు, जो मैं कहता हूँ वहां जाओ, నిన్ను అక్కడ గొప్ప చేస్తాను, वहां तुमको आशीर्वाद दूंगा। నిన్నే కాదు आपको ही नहीं, నీ ద్వారా భూమి అంతా మనుషులందరూ ఆశీర్వదించబడతారు आपके द्वारा भूमंडल में सब लोग आशीष पाएंगे। అని చెప్పిన వెంటనే जब तुरंत इस बात को कहा था, అబ్రహాం అలాగే చేశాడంట. अब्राहम जैसा परमेश्वर ने कहा वैसा ही किया। అందుకే ఆయన నీతిమంతుడని ఎంచబడింది. इसलिए परमेश्वर ने उसको बोला तू धर्मी है। మనల్ని కూడా నీతిమంతులుగా అవ్వమని ప్రేరణ కలిగించేది కూడా ఈ వాక్యమే. हमको भी धर्मी बनने के लिए प्रेरणा देने वाला वचन यही है। అంటే ఏమీ లేనిద్దు నిన్నే కాదు నీ ద్వారా అందరూ ఆశీర్వదించబడతారంటే అది నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. वहां कुछ भी नहीं है, फिर भी आपको आशीष दूंगा, आपके द्वारा इस पूरे भूमंडल का कुल को आशीष दूंगा, तो कितना महान की बात है। అక్కడ దేవుని మాట ఆయన ఆలకించాడు. वहां अब्राहम परमेश्वर की बातों को सुना, ఆయన చెప్పిన మార్గాన వెళ్ళాడు. परमेश्वर ने जो मार्ग बताया उस मार्ग में गया। ఆశీర్వదించబడ్డాడా లేదా? आशीर्वाद पाया नहीं पाया? అసలు బైబిల్ అంతట్లో ఎవరినన్నా ధనవంతుడిగా చెప్పుకోవాలి, గొప్ప ధనవంతుడిగా దేవుడు ఆశీర్వదించిన వాడు అంటే ఎవరిని గురించి చెప్పుకుంటాం? पूरी बाइबल में जो परमेश्वर ने आशीर्वाद किया, जो धनवान है, वो किसको कहेंगे बताइए? అబ్రహాం గురించి చెప్పుకుంటాం. अब्राहम ही धनवान है। అయితే అంత గొప్పగా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? इतना महान रूप में क्यों आशीर्वाद पाया? దేవుని మాట ఆలకించాడు. परमेश्वर की बातों को उन्होंने सुना। అది ఎంత ఇబ్బందితో కూడిందైనా, कितना कठिन भी हो, అది ఎంత కష్టతరమైనదైనా कितना भी कष्ट हो, దాన్ని అవలంబించాడు, ఆ మార్గాన నడిచాడు. उसको पाया, उसके अनुसार चला। మనం అనుకున్నట్లుగా हम सोचते हैं ఆ దేవుడు చెప్పాడు ఆ ఊరు వదిలిపెట్టి ఇదిగో పక్కకు రా అన్నాడు. परमेश्वर ने कहा उस गांव को छोड़ के बगल का वाला गांव में चलो। అక్కడ రాగానే అన్ని నీకు రెడీమేడ్ గా ఉన్నాయి. वहां आने का सब कुछ तैयार रखा है आपके लिए। అలా జరిగిందా? ऐसा हुआ? ఆయన ఆశీర్వదించబడటానికి ఎంత సమయం పట్టింది? अब्राहम परमेश्वर का आशीर्वाद पाने के लिए कितने साल लगा? ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? कितना कठिन समय में चला? ఎంతగా సమర్పణ కలిగి జీవించాడు? कितना उन्होंने प्रभु को सौंप दिया अपने आप को। అదంతా మనకు తెలుసు కదా. वो सब कुछ हमें मालूम है। ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో తెలుసు కదా. कितना समस्या को सामना किया। అలాగే పరలోక రాజ్యం కూడా చేరుకోవాలి అంటే, ऐसे ही स्वर्ग राज्य में पहुंचने के लिए, మనం కూడా ధన్యులుగా మారాలి అంటే, हम भी धन्य लोग होने के लिए మనకి సమస్యలు ఎదురైనా కానీ ఆ మార్గం నుండి తొలగిపోకూడదు. हमारे पास समस्या हो, जब भी समस्या आए उस मार्ग से हटना नहीं चाहिए, ఎందుకంటే జీవంలో ప్రవేశించాలని వచ్చాం. क्योंकि जीवन में जाना है। అందుకంటే నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొను. जो मुझे पहचाना वो जीवन को पहचान लिया। అయితే ఇప్పుడు మనం ధన్యులుగా కావాలంటే ఏదో ప్రాంతాలు మారితే మనం ధన్యులు అవుతాం అనుకోకండి. अगर अब ये मत सोचना हम जगह बदलने के बाद हम धन्य हो जाएंगे। అబ్రహాం అక్కడి నుంచి పొమ్మన్నాడు, వేరే చోటుకి వెళ్ళాడు కాబట్టి ఆశీర్వదించబడ్డాడు. अब्राहम को बोला दूसरा जगह जाओ, वहां आशीर्वाद पाया। అది ఇక్కడ సరిగా లేదు కాబట్టి వేరే చోటుకి వెళ్తే ఆశీర్వదించబడతాం అనుకో. यहाँ ठीक नहीं चल रहे, दूसरा जगह जाए तो आशीर्वाद पाएंगे। మనం ధన్యులు కావాలంటే ఎలా ధన్యులు అవుతాం? हम धन्य होने के लिए कैसे धन्य हो जाएंगे? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం మన అందరికీ కంఠస్థ వాక్యమే. भजन संहिता एक भजन में हम सबको जानते हैं। हम ఎవరెవరు ధన్యులని వాక్యం సెలవిస్తుంది? कौन कौन धन्य करके वचन कहता है? మనము స్వతంత్రించుకోబోయేది పరలోక సంబంధమైనది. हम स्वर्ग को हम स्वतंत्र करने जा रहे हैं। ఇక్కడ అబ్రహాముకి ఇచ్చింది భూ సంబంధమైన ఆశీర్వాదం. अब्राहम को भू संबंधित आशीर्वाद किया है। అయితే పరలోక సంబంధమైన ఆ జీవంలో ప్రవేశించేవారు, स्वर्ग में जाने के लिए, ఆ జీవంలో ప్రవేశించే వాళ్ళు स्वर्ग के जीवन में प्रवेश होने के लिए ఎలాంటి ధన్యకరమైన జీవితం జీవించాలి? कैसे धन्य की जीवन जीना है? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని. यहाँ भजन 1 में लिखा है, दुष्टों की युक्ति पर नहीं चलता, పాపుల మార్గమున నిలువక, ना पापियों की मार्ग में खड़ा होता, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, ना ठट्टा करने वालों की मंडली में बैठता। యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు वे तो यहोवा की व्यवस्था से प्रसन्न रहता है, దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. उसको व्यवस्था पर रात दिन ध्यान करता है,
वो धन्य है। అంటే మనలో దుష్టత, పాపము, ఇదిగో అపహాస్య లాంటి పనులు ఉండకూడదు. हमारे अंदर दुष्ट पापियों कट्टा उड़ाने वाले बात नहीं होना चाहिए। అంతేకాకుండా అలాంటి వారితో కూడా సంబంధం కలిగి ఉండకూడదు. ऐसे लोगों से भी दोस्ती नहीं करना चाहिए। అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించే వాళ్ళిగా ఉండాలి. ऐसा ही नहीं परमेश्वर का वचन सुन के बहुत आनंदित होना है। అలాగే ధ్యానించే వాళ్ళిగా ఉండాలి దేవుని వాక్యాన్ని. वचन पे भी ध्यान करने वाला होना चाहिए। ఇలాంటి వారే జీవంలో ప్రవేశించగలుగుతారు. ऐसे लोग ही जीवन में प्रवेश करेगा। ఎందుకు వాక్యం ధ్యానించాలి, ఎందుకు వినాలి అంటే, क्यों वचन को ध्यान करना है, क्यों वचन को सुनना है? మనము ఈ లోకంలో ఉండగా మనల్ని జీవం నుండి వేరు చేసే పరిస్థితులు అనేకం ఎదురవుతాయి. हम इस संसार में रहते हुए स्वर्ग राज से हटाने वाले ना जानने के लिए बहुत परिस्थिति आएंगे। మనం వాటిని తట్టుకోవాలి, వాటిని గ్రహించాలి, వాటిని తెలుసుకోవాలి అంటే हम उसको पार करना है, उसको जानना है, तो మనం ఖచ్చితంగా వాక్యం వినాలి, చదవాలి. हम वचन सुनना है, पढ़ना है। ఇప్పుడు మన జ్ఞానం గురించి వింటుంటే, ఈ జ్ఞానం గురించి వినక ముందు ఎలా ఉండేది మన ఆలోచన? अगर इस हम वचन ज्ञान को सुन रहे, अब ज्ञान को ना सुनने से पहले कैसे रहा हम? దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తు దేవుని జ్ఞానం ముద్రపడిపోయింది. हमें एक छाप हो गया, यीशु मसीह ही परमेश्वर का ज्ञान है। ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక 1:24లో రాయబడి ఉంది. 1 कोरिन्थियों की लिखी हुई पत्री 1:24 में लिखा है। అంతటితో అయిపోయింది మన ఆలోచన. वहां तक हमारा विचार खत्म। కానీ ఇక్కడ జ్ఞానం అంటే ఏమని చెప్తుంది స్పష్టంగా? यहाँ नीति वचन में ज्ञान का मतलब स्पष्ट रूप में क्या कहता है? ఆ జ్ఞానాన్ని మూర్తిభవించుకుని పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు. उस ज्ञान के द्वारा पूर्ण रूप में पैदा हो गया तो यीशु मसीह। ఆయనలోనే యథార్థత చూస్తున్నాం, उनके अंदर एक सच्चाई है, ఆయనలో నీతిని చూస్తున్నాం, उनके अंदर धार्मिकता है, ఆయనలోని పరిశుద్ధతను చూస్తున్నాం. उनके अंदर पवित्रता है। కాబట్టి అవన్నీ మనము కలిగి ఉండాలి. जितना यीशु मसीह में है अच्छा गुण वो हमारे अंदर होना चाहिए। అందుకే యేసుక్రీస్తు దేవుని జ్ఞానం అన్నాడు. इसलिए यीशु मसीह परमेश्वर का ज्ञान है। కాబట్టి ఆ జ్ఞానం మనం కలిగి ఉండాలి. वो ज्ञान हमारे अंदर होना चाहिए, అప్పుడే మనం పరలోక రాజ్యంలో చేరుకుంటాం. तभी हम प्रभु का राज्य में जाएंगे। లేకపోతే మనకు మనం హాని చేసుకునే వాళ్ళమును, नहीं तो हम अपने आप को हानि पहुंचाने वाला। అలాగే నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహితులు అంటున్నాడు 36వ వచనంలో. अगर मुझे कोई घृण करता है तो वो सब लोग मृत्यु में प्रवेश करेंगे, అంటే నరకానికి వెళ్ళేవారు. इसलिए नरक में जाएंगे। అందుకే చాలా మంది దేవుణ్ణి యేసుక్రీస్తుని అసహించుకున్నవారు వాళ్ళు నరక పాత్రులు. अगर यीशु मसीह को जो घृणा करते हैं वो सब लोग नरक में जाएंगे। అయితే యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాము అంటూ यीशु मसीह को प्यार कर रहे करके बोले, జాగ్రత్తగా పరిశుద్ధతను కాపాడుకోవటం లేదనుకో, अगर पवित्रता को अगर संभालता नहीं है వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు హాని చేసుకునే వాళ్ళే. वो सब लोग अपने आप को हानि पहुंचाने वाला है। అందుకే ఏమంటున్నాడు చూడండి, जहाँ देखो क्या कहता है, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18లో एफिसियों की लिखी हुई पत्री 4:18, एफिसियों की 4:18 में लिखा है। ఏమంటున్నాడు చూడండి, 4:18 में क्या लिखा है देख लो। వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. उनकी बुद्धि अंधेरे हो गई है और उसका अज्ञानता के कारण जो उनमें है और उनके मन की कठोरता के कारण वे परमेश्वर के जीवन से अलग किए हुए हैं। ఎవరైనా యేసుక్రీస్తులో ఉండి ఈ సమయంలో, अगर कोई भी यीशु मसीह में है इस समय, నేను పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నాను అనుకుంటూ, अगर मैं पवित्रता में है करके सोचे, నేను సంఘానికి వెళ్తున్నాను, मैं कलीसिया में जा रहा हूँ, నేను బాప్తిసం తీసుకున్నాను, मैं बपतिस्मा लिया, ఒక క్రైస్తవుని అనబడుతున్నాను, एक मसीहा हूँ, నేక విశ్వాసిని అనబడుతున్నాను मैं विश्वासी हूँ, అని అనుకుంటూ ऐसा सोचेगा सोचते हुए జ్ఞానముకున్న లక్షణాలు మన దగ్గర లేవు అనుకోండి, जो ज्ञान का लक्षण हमारे अंदर है ही नहीं, तो వాళ్ళు ఎలాంటి వారంట? वो कैसे है? అంధకారమైన మనస్సు గలవారు, वो अंधकार उनके अंदर अंधेरे के मन है, వాళ్ళ హృదయం కాఠిన్యం వలన, वो अज्ञानता के अनुसार चलते हैं, హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత, उनके अंदर जो अज्ञानता के साथ, అంటే ఈ హృదయము దేవునికి లోబడనంత కఠినం కలిగి ఉంటే, हम परमेश्वर को ना झुकने वाली हृदय అంటే कठिन हृदय तो మనలో ఉన్నది జ్ఞానము కాదు. అప్పుడు हमारे अंदर ज्ञान नहीं है, तब మనలో ఉన్నది అజ్ఞానము.
हमारे अंदर अज्ञान है। ఈ అజ్ఞానం వలన ఏం కలుగుతుంది? इस अज्ञान के द्वारा क्या होता है? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారవుతారు. जो परमेश्वर के द्वारा जो ज्ञान है उससे हट करके हम జీవన అలగోతే जीवन से अलग हो जाते हैं। అంటే మన హృదయం గనక దేవునికి పరిపూర్ణంగా లేదని లోబడతలేదు అనుకోండి, हम परमेश्वर को परिपूर्णता से नहीं झुकते हैं। అంటే మనలోని మాటలు మారలేదు, हमारे अंदर बातें नहीं बदला, మన కార్యాలు మారలేదు, हमारा कार्य नहीं बदला, ఆలోచనలు మారలేదు. हमारा विचार नहीं बदला। పుట్టినప్పుడు ఎట్టున్నామో पैदा हुआ उस समय कैसे है, లేక మనం వయసు వచ్చిన తర్వాత మన మనస్సాక్షి మనకు తెలిసిన మన బుద్ధి ఎలా ఉందో, हम उम्र बढ़ने के बाद हमारे अंदर विवेक हमें पता है जैसा है वैसा है। ఇప్పుడు కూడా అలాగే ఉన్నామనుకో, अभी भी ऐसा है, ఏ మన కార్యాలు మార్చుకోలేదనుకో, हमारा कार्य नहीं बदला, తలంపులు మార్చుకోలేదు, विचार नहीं बदला। వీళ్ళందరినీ ఏమంటారు? इस सबको क्या बोलते हैं? ఇది వీళ్ళకి హృదయ కాఠిన్యం కలిగి ఉంది. इनके अंदर हृदय बहुत कठिन में है। అయితే వీళ్ళందరూ కూడా దేవుని నుండి దొరికే జీవం నుండి వేరు చేయబడ్డవారు. ये सब लोग परमेश्वर के द्वारा जो मिलने वाले तो जीवन से हटकर नरक के पात्र है। కాబట్టి వాక్యం ఏమంటుందంటే, జ్ఞానమైన వాక్యం ఏమంటుందంటే, तो इसलिए ज्ञान का वचन क्या कहता है? నన్ను ప్రేమించండి, मुझे प्यार करो, జాగ్రత్తగా వెదకండి, ध्यान से ढूंढो, నన్ను కనుగొంటే మీకు జీవం దొరుకుతుంది. मुझे पहचानेगा तो तुमको जीवन मिलेगा। మనం యేసుక్రీస్తే మోక్షదాత, పరలోకానికి మార్గము అని నమ్ముతున్నాం కదా. अगर हम मोक्ष में पहुंचाने वाला यीशु मसीह करके हम भरोसा करते हैं, మరి యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే జీవమును మార్గమును సత్యమునై ఉన్నాను यीशु కదా. ने क्या कहा? मैं हूं जीवन, मैं हूं मार्ग, मैं हूं सच्चाई। ఇక్కడ జ్ఞానం కూడా ఏమంటుంది? ज्ञान भी क्या कहता है? నా మార్గాలు నడుచుకుంటే ధన్యులు. मेरे मार्ग में चलेगा तो धन्य है। అంటే యేసుక్రీస్తు మార్గం, यीशु मसीह का मार्ग, పరిశుద్ధతతో కూడిన మార్గం. पवित्रता का मार्ग। అలాగే జ్ఞానం ఏమంటుంది? ज्ञान क्या कहता है? 6వ వచనం నుండి మనం చూస్తే 6वें वचन से देखेगा तो సత్యమే మాట్లాడుతుందట జ్ఞానం. ज्ञान सच्चाई को बात करते हैं। అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నేనే సత్యమును అన్నాడు. मैं हूं सच्चाई। అలాగే ఇంకేమంటున్నాడు? और क्या कहता है? నేను జీవమును సత్యమును మార్గమును అని मैं చెప్తున్నాడు. जीवन सत्य मार्ग हूं। ఈ జ్ఞానం కూడా చెప్తుంది, నేను జీవమును సత్యమును మార్గమును. మీరు చదవండి. ये ज्ञान भी कहता है मैं जीवन सत्य मार्ग कहता है। ఇక్కడ మీరు చదివితే మీకు స్పష్టంగా यहाँ అర్థమవుతుంది. अगर पढ़ेगा तो स्पष्ट रूप में आपको समझ में आता है। మార్గం అని చెప్పి మనం 32వ వచనంలో చూస్తున్నాం. ये 32वें वचन में देखेगा तो నేను మార్గం అని మాట్లాడుతున్నాడు, నా మార్గము అంటున్నాడు. देखो नीति वचन 8:32లో हाँ नीति वचन 8:32 में कहा है। देखो నా మార్గము అని చెప్తున్నాడు. देखो क्या कहता है यहाँ? हाँ मेरा मार्ग है। అలాగేమంటున్నాడు? फिर भी क्या कहता है? నన్ను కనుగొంటే జీవాన్ని కనుగొంటారని 35లో అంటున్నాడు. अगर 35 में कहता है जो मुझे पहचानने वाला जीवन को पाता है। అలాగే 8:7లో అంటున్నాడు. 7-8 में कहता है। 8-7 में कहता है సత్యమైన మాటలు పలుకుతాను అంటున్నాడు. सच्चाई की बातों को मैं वर्णन करता हूँ। అంటే జీవము సత్యము మార్గము. जीवन सत्य मार्ग। యోహానులో యేసుక్రీస్తు అన్నట్లుగా యోహాను సువార్త 14వ వచనం నేనే సత్యము జీవమును మార్గమును. यूहन्ना सुसमाचार और 14:6 में ये कहा था నేనే సత్యమును జీవమును మార్గమును. मैं हूँ सच्चाई जीवन मार्ग। నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు मेरे వెళ్ళలేరు. द्वारा के बिना कोई भी पिता के पास नहीं जा सकता। అంటే మనం యేసుక్రీస్తును కలిగి ఉన్నాము అంటే 8వ అధ్యాయంలో ఉన్న ఈ కరెక్ట్ వాక్యానుసారమైన జీవితం మనకులో ఉందనుకోండి. हम यीशु मसीह को हमने पहचान लिया, उसमें चल रहे, ये नीति वचन 8 में जो है वो हमारे अंदर होना चाहिए। ఇంక ఈ ఒక్క అధ్యాయం చాలు మనం ఎలా నడవాలో మనకు నేర్పుతుంది. सिर्फ ये अध्याय बस हमको होना चाहिए, हम कैसे ज्ञान में चलना है। ఈ అధ్యాయం మనం నరకం నుండి మనల్ని తప్పిస్తుంది. ये चैप्टर हमको नरक से बचाता है। ఈ అధ్యాయం మనల్ని జీవంలో ये ప్రవేశింపచేస్తుంది. चैप्टर हमको जीवन में प्रवेश करवाता है। ఇక్కడ ఈ జ్ఞానము కాని ఈ అజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? ये ज्ञान नहीं है तो अज्ञान है क्या करता है? మనుషులను మోసం చేసే మహాశక్తిని కలిగి ఉంది. इंसान को धोखा में डालने वाला महाशक्ति है वो। ఏం చేస్తుంది ఈ యొక్క అజ్ఞానము? ये अज्ञान क्या करता है? జ్ఞానాన్ని అసహించుకునేలాగా చేస్తుంది. ज्ञान को घृणा करने वाले जैसा बनता है। ఎంతకాలం ఇలా ఉంటాం? कितने साल ऐसे रहेंगे? ఎప్పుడు వరకు ఈ సమస్యలు ఎదుర్కొంటాం? ये समस्या कब तक हम झेलेंगे? అరే ఎంతకాలం అబద్ధం ఆడకుండా ఉంటాం? कितने साल झूठ ना बोलने से रहेंगे? ఎంతకాలం మనం యథార్థత కలిగిన యథార్థతను కంటిన్యూ చేయగలుగుతాం? ये सच्चाई को कब तक हम
आ, యథార్థత ఖరాయి. ये कराई कब तक चलेंगे? ఇది వల్ల అయ్యే పని కాదే. ये मेरा बस की नहीं है। అలాగూ ఈ జ్ఞానం అన్ని అసహించుకునే విధంగా అజ్ఞానం చేస్తుంది. जैसा ही इस ज्ञान को घृणा करने वाला जैसा अज्ञान करता है, అలా చేసి ऐसा करके మనం పరలోకానికి వెళ్లకుండా చేస్తుంది. हमको स्वर्ग में ना जानने के लिए ये रुकावट बनता है। అలాగే దేవుని స్వరూపి అయిన ఆ జ్ఞాన స్వరూపి అయిన యేసు క్రీస్తుని అసహించుకునేలా చేస్తుంది. ज्ञान स्वरूपी यीशु मसीह को हम घृणा करने वाले बन जाते हैं। అలాగే మరణాన్ని ప్రేమించే వారిగా చేస్తుంది. हमको मृत्यु को प्यार करते हम। ఇప్పుడు తెలియకుండానే మనం మరణాన్ని ప్రేమిస్తున్నాం, తెలుస్తుందా మీకు? अनजान से ही हम मृत्यु को प्यार करता है, पता है? అంటే నరకాన్ని ప్రేమిస్తున్నాం, తెలుస్తుందా? हम नरक को प्यार करता है, पता है? ఒకసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచన చేయండి. एक बार दाहिने हाथ को अपना छाती में रख करके बोलो, ఆలోచన చేయండి. विचार करो, నీలో 8వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా పరిశుద్ధత ఉన్నదా? आपके अंदर जो नीति वचन 8वें चैप्टर में जो कहा है वो ज्ञान आपके अंदर है। జ్ఞానం అంటే ఎట్టి పరిశుద్ధతో రాసి ఉంది అక్కడ. ज्ञान कैसा पवित्रता है वो लिखा हुआ है। ఇంకా నీలో లేక ఏ విధమైన దుష్టత్వం ఉందో అది కూడా నువ్వు ఆలోచించేయి. आपके अंदर मेरे अंदर क्या अगर दुष्टता दुर्मार्गता है तो वो भी लिखा है। అయితే నువ్వు దాన్ని నీ యొక్క మరి ఎదరొమ్ముల మీద చేసుకుని ఆలోచన చెయ్యి. मैं छाती में हाथ रख करके सोचो, నేను మరణాన్ని ప్రేమిస్తున్నానా, జీవాన్ని ప్రేమిస్తున్నా? मैं मृत्यु को प्यार करता हूँ या जीवन को प्यार करता हूँ? పరలోకాన్ని ప్రేమిస్తున్నానా, నరకాన్ని ప్రేమిస్తున్నానా? स्वर्ग को प्यार करता हूँ या नरक को प्यार करता हूँ? నీకు నువ్వు విమర్శన చేసుకో. अपने आप को सोचो एक बार, నిన్ను నువ్వు పరీక్షించుకో. अपने आप को परखो, అప్పుడు నీకు అర్థం అవుతుంది तब आपको समझ में आएंगे అజ్ఞానము నిన్ను ఎంతగా మోసంలో పెట్టిందో. अज्ञान आपको कितना धोखा में डाल दिया। నువ్వు ఇంకా ఇతరులకు అటు ఇటు నువ్వు చాడీలు చెప్పేవాళ్ళలాగా ఉంటే నీకు అర్థం అవుతుందా నేను ఇంకా చాడీలు చెప్తున్నానే అని. किसी को हमने చుగులి चुगली नहीं करना चाहिए। చాడీ చెప్పేవారిగా ఉంటే నీకు అర్థం అవుతుంది. अगर चुगली करने वाला है तो आपको समझ में आएंगे। నువ్వు అబద్ధం ఆడేవాడిగా ఉంటే నీకు అర్థం అవుతుంది. आप झूठ बोलने वाला है तो आपको समझ में आएंगे। వ్యభిచారం చేసేవాడైతే నీకు అర్థం అవుతుంది. आप व्यभिचार करने वाला तो आपको समझ में आएंगे। లేక నువ్వు దొంగతనం చేసేవాడైతే నీకు అర్థం आप అవుతుంది. चोरी करने वाला तो आपको समझ में आएंगे। అంటే నువ్వు ఆలోచన చేయాలి. आप विचार करना सोचना है। కానీ చాలా మంది విశ్వాసులు చేసే తప్పు ఏంటో తెలుసా? बहुत विश्वासी लोग जो गलत करते वो क्या है, కేవలం వింటారు, కేవలం చదువుతారు కానీ ఆలోచన చెయ్యరు. सिर्फ सुनते हैं, सिर्फ पढ़ते हैं, लेकिन सोचते नहीं है। హృదయంలో ఆలోచన కలిగి ఉండాలా. हृदय में जो पवित्रता सोच होना चाहिए। ఆలోచన చేసి పరీక్షించుకోవాలా నేను ఏ నడకలో ఉన్నాను. हम विचार करके अपने आप को परखना है, मैं कैसे चाल चलन में हूँ। అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు జీవంలో ఉన్నావా, జీవం నుండి వేరు చేయబడుతున్నావా అని. हमको समझ में आएंगे हम जीवन में है, जीवन से हटके जी रहे। చూడండి, అందుకే దైవదాసులు చాలా మంది గురించి బాధపడుతూ ఉంటారు. कई बार प्रभु का दास लोग कई लोगों को सोच करके वो बहुत ही बारे में सोच करके विचार करते हैं। ఎందుకని क्यों ఎందుకు ఇంకా ఇలాంటి అవిధేయతలో ఉన్నారు? क्यों इन्होंने इतना अपवित्रता में रह रहे, ఎందుకు ఇంకా లోకానుసారంగా ఉన్నారు? अभी भी संसार में क्यों है, ఎందుకు ఇంకా మోసంలో ఉన్నారు? क्यों कभी धोखा में धोखाबाज में है, ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? क्यों हमको तकलीफ होता है। అయ్యో వీళ్ళు మరణాన్ని అనగా నరకానికి వెళ్లి వారిగా ఉన్నారే, ये नरक में जाने वाला है, అందుకే మీ గురించి బాధపడేది. इसलिए आपके बारे में बहुत सोचते हैं। అదేదో మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. अपने आप को सोचो, మీకు అర్థమవుతుంది అప్పుడు आपको समझ में आएंगे నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానా, सचमुच में इसी हालत में हूँ। ఈ అజ్ఞానం అనేది నాకు ఇంతగా నన్ను అదిగో తెలియని విధంగా నన్ను మభ్య పెడుతుందా? अज्ञान मेरे अंदर मुझे पता ही नहीं है, मुझे धोखा में डाल रहे, నాకు తెలియకుండా నాలో ఎంతగా పనిచేస్తుందా? अनजान में मेरे अंदर इतना काम कर रहे। కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన సమయం ఇది. हम थोड़ा विचार करने वाले समय है अभी। మనం దేవుని జ్ఞానాన్ని కనుక అంటే ఆలోచన చేయకుండా నిరాకరించాము అంటే గనుక, अगर परमेश्वर ज्ञान को बिना सोच करके अगर इनकार करेगा तो, లేక ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, आज पवित्र आत्मा का परमेश्वर बातें करता है, ఒకసారి నువ్వు పరీక్షించుకొని अपने आप को परखो। దీన్ని గనక మనం నిరాకరిస్తే अगर इस ज्ञान को हम इनकार करेगा तो మనం ఆత్మీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే. आत्मिक रूप में हम आत्महत्या किया जैसा है, खुदकुशी किया जैसा है। ఆత్మీయంగా మనం ఆత్మహత్య చేసుకున్నట్లే. आत्मिक रूप में हम खुदकुशी किया है। అంటే మనం పరీక్షించుకోవడానికి ఇష్టపడతలేదు అంటే, हम अपने आप को परखने के लिए हम पसंद नहीं कर रहे, మనం సరి చేసుకోవడానికి ఇష్టపడతలేదు हम అంటే, अपने आप को ठीक करने के लिए हम पसंद नहीं कर रहे।
అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? उसका मतलब क्या है? ఆత్మీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నాం. आत्मिक रूप में खुदकुशी करते हम। అంటే పర్వాలేదులే, చచ్చినా నరకానికి వెళ్ళినా పర్వాలేదులే. कोई बात नहीं, मर जाएंगे, नरक में जाएंगे, कोई बात नहीं। చూడండి ఎంత అజ్ఞానానికి ఎంత మహాశక్తి ఉందో చూడండి. अज्ञान को कितना शक्ति है देखो। నిన్ను నరకానికి పంపించగలిగిన సామర్థ్యం అజ్ఞానానికి ఉంది. आपको हमको नरक में पहुंचाने वाला सामर्थ्य है उसको अज्ञान को। కాబట్టి జ్ఞానం కలిసి నడుచుకోండి. अगर ज्ञान के द्वारा चलेगा तो చాలా విశదంగా 8వ అధ్యాయంలో రాయబడి ఉంది. 8वीं अध्याय में चल विस्तार रूप में लिखा है। కాబట్టి ప్రార్థన చేసుకుని వీలైతే ఉపవాసం ఉండి మరి ఈ అధ్యాయాన్ని చదివి అక్కడ జ్ఞానం కలిగి ఉందాం. 8वीं अध्याय में जो कुछ हमारे अंदर कमी है तो उपवास रखो, उपवास रख के अपने आप को सुधार के इस 8वीं अध्याय में जो ज्ञान को प्राप्त करके चले। జ్ఞానము అనగా దేవుని వాక్యం అనగా యేసుక్రీస్తు పరిశుద్ధత దేవుడు. ज्ञान का मतलब प्रभु का वचन है और पवित्रता है जो परमेश्वर है। అయితే ఒకే ఒక కోరిక దేవునిది. परमेश्वर को एक ही इच्छा है। ఆది కాలం నుండి చూసినా కానీ पुराना जमाना से देखेगा तो మనుషులలో ఆయన నివసించాలనుకుంటున్నారు. इंसान के अंदर उनके जीवन में वो जीवन बिताना चाहते हैं। ఈ మనుషులు తప్పిపోయి వల్ల కాకుండా అయిపోయినప్పుడు अगर इस मनुष्य బస్ కి నైరా बस की नहीं रहा, वो हट गया है परमेश्वर से, దేవుడే మనుషుల మధ్యకు వచ్చాడు యేసుక్రీస్తు రూపంలో. परमेश्वर ही प्रभु यीशु मसीह के द्वारा मनुष्यों के बीच में आया। మరలా ఈ మనిషిని తనతో ఉంచుకోవాలని. इस मनुष्य को जो हट गया वो मनुष्य है, पाप कर रहे, वो परमेश्वर के साथ मिलाने के लिए చూడండి దేవుడి ఒకే ఒక ఆశ. परमेश्वर को एक ही आशा है। ఆ ఆశ ఈ జ్ఞానం ద్వారా మనతో మాట్లాడుతుంది. वो आशा इस ज्ञान के द्वारा हमारे साथ बात करता है। కాబట్టి ఈ జ్ఞానాన్ని నిరాకరించొద్దు. इस ज्ञान को इनकार नहीं करना। అలా నిరాకరించి నరకానికి యోగ్యులుగా ఉండొద్దు. ऐसे इनकार करके नरक में जाने वाला नहीं बनना। అందుకు రండి ప్రార్థన చేసుకుందాం. आइए प्रार्थना करें। మరి ఈ వాక్యం గురించి सब झुकाइए, వాక్యం గురించి సీరియస్ గా ఆలోచన చేద్దాం. थोड़ा सा ध्यान से थोड़ा सोच करके इस अध्याय के लिए प्रार्थना करेंगे। రెండు తలలోంచి ప్రార్థన सर చేస్తాం. झुकाइए। పరిశుద్ధుని పాదాలకు వందనాలు. पवित्र प्रभु धन्यवाद, చాలా కాలంగా ప్రభా बहुत दिनों से प्रभु 8వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. 8वीं अध्याय के द्वारा हमसे बात कर रहे हैं। ప్రభా నీ మాటలు ఎంతో బలమైనవి. आपकी बात बहुत सामर्थ्य है। మా అందరిలో ప్రభా ఈ వాక్యం ఫలించినట్లు సాయం చేయండి. हमारे अंदर ही हृदयों में ये वचन फलवंत होना है। అజ్ఞానం మమ్మల్ని మీ నుండి దూరం చేస్తుంది ప్రభా. अज्ञान आपसे हमको दूर करता है। నీ జ్ఞానమైన పరిశుద్ధత మమ్మల్ని మీలో కలుపుకోవాలని ఆశపడుతుంది. आपके ज्ञान का पवित्रता आपके अंदर चलने के लिए हमको बहुत अच्छा प्रभु मदद करता है। అయితే మేము యథార్థతను ప్రేమించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. सच्चाई को प्यार करने वाला जैसा बने, యథార్థులుగా నడుచుకునే కృప చూపండి. तो सच्चाई में खराई में चलने वाला बने, నీతిమంతులుగా ఉండడానికి సహాయం చేయండి. धर्मी लोग बनने के लिए हमको मदद करें। సత్యవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. सच्चाई बोलने वाला जैसा रहे, శుద్ధులుగా ఉండడానికి సహాయం पवित्रता చేయండి. में चलने वाला बने, పాపాన్ని అసహించుకునే కృప आपको చూపండి. घृणा करने वाले पर कृपा दिखाई, అయా జీవాన్ని కనుగొనే వారిగా ఉండడానికి जीवन సహాయం को చేయండి. पहचानने वाला बने। అయా మా ఆలోచన మా తలంపు అంతా కూడా మా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవాలని కలిగి ఉండడానికి मेरा సహాయం विचार చేయండి. प्रभु हमारा जीवन को प्रभु में चलने वाला बने, అందుకు మేము వినేవారిగా ఉండడానికి సహాయం చేయండి. सुनने वाले जैसा बने प्रभु, అందుకు మేము చదివేవారిగా ఉండడానికి సహాయం చేయండి. सुनने वाला प्रभु बने। ప్రభా నీ వాక్యం ప్రతి ఒక్కరిలో పని చేయనట్లుగా కృప చూపండి ప్రభా. ये वचन हरेक हृदय में काम करने वाला जैसा बने। ఆ జ్ఞానం వశం కాకుండా సహాయం చేయండి. अज्ञान के अंधकार में ना जाने के लिए प्रभु मदद कीजिए। ప్రభా మా హృదయాన్ని కఠినపరుచుకొని మేము నరకానికి యోగ్యులుగా కాకుండా సహాయం చేయండి. हमारे हृदय को कठिन रूप में ना चलने के लिए मैं मदद करे। ప్రభా అలా హృదయ కఠినమైన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్తున్నారని వాక్యం సెలవిస్తుంది. जिसका वो हृदय कठिन है वो नरक में जाएंगे। కాబట్టి ప్రతి ఒక్కరికి నాయన ఆ కఠినమైన హృదయాన్ని తీసేసి మెత్తని మాంస హృదయాలు పెడతానని వాగ్దానం अच्छे చేశారు. प्रभु मुलायम हृदय दे प्रभु, कठिन हृदय को हटाएंगे प्रभु। ప్రభా నీ వాగ్దానానుసారంగా ప్రతి ఒక్కరిని ప్రభా పరిశుద్ధతలో స్థిరపరచమని आपने वादा किया, उस वादा के अनुसार पवित्रता में चलने के लिए ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్పుకుంటూ हरेक को आपके हाथों में सौंपते మాకు हुए, మేము నీ చేతులకు అప్పచెప్పుకుంటూ अपने आप को आपके हाथों में सौंपते हुए యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని यीशु मसीह के प्यारे में ప్రార్థిస్తున్నాం. नाम से हम प्रार्थना करें। ఆమేన్. आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल हमारे परिवार, हमारे बच्चों के साथ, हमारे चारों तरफ, हमारे नौकरियों में, हमारे बिजनेस में सदा काल ये मानियल बन के हमारे साथ जीवन बिताए। ఆమేన్. आमीन। हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.